హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులకు హైడ్రా హెచ్చరిక అనేది కూడా జారీ చేయడం జరిగింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కూడా కురుస్తుంది. ఇక ఏ ప్రాంతాల్లో హైడ్రా అలర్ట్ అనేది కూడా విధించడం జరిగింది. ఇక భారీ వర్షాలు అనేది కూడా ఎక్కడెక్కడ కురుస్తున్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కూడా కురుస్తుంది. జూబ్లీ హిల్స్, మణికొండ, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాదు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నిజాంపేట్, మియాపూర్, మాసాపేట్ సహా బాలానగర్, సనత్ నగర్, ఎర్రగడ్డలో భారీ వర్షం అనేది కూడా కురుస్తుంది. అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాద్లోనూ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో జనం అవస్థలు అయితే పడుతున్నారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు అనేది కూడా పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది కూడా నిలిచిపోగా పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచనలు చేసింది. ఇలా ఉండగా తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అంటే ఈరోజు శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఉంది. ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే జీహెచ్ఎంసీ సూచించింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకండి. వర్షాలు అతి భారీ నుంచి భారీగా అయితే నేరుగా కురవబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.